మన దగ్గరనేమో 95 పాయింట్ చిల్లర ఉన్నది, ఇక్కడ మాత్రం 86.51 రూపీస్ ఉన్నది, చాలా తక్కువ. భువనేశ్వర్లో పాండిచేరిలో ఇక్కడ చాలానైతే ఫ్యూల్ రేట్ తక్కువ ఉన్నాయి. సుబ్బన్న బండి ఫుల్ చేపిస్తుండు మొత్తానికి. గన్ను పెట్టారు చూడండి, పడుతుంది. ఎన్ని లీటర్లు పడుతుంది మ్యాక్స్ ఇలా? ఓల్వోల ఫుల్ ట్యాంక్ ఎంత? 550, 550 లీటర్లకు 9600 మొత్తం ఫుల్. ఓకే, తిండివనం స్ట్రైట్. ఈ చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయి మెయిన్ రోడ్లో. రోడ్లు అయితే విశాలంగా ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రక్కులు కూడా పడతాయి. 4 rounds జంక్షన్. సుల్తాన్ భాయ్, బండి మైలేజ్ ఎంత వస్తుందన్న? 3.5 వస్తుందా? ఏ కొత్తదైనా పాతదైనా? 9600. పాతది వేరే మైలేజ్. పాతది ఎంత ఇస్తుంది? పాతది 2.9 3 వస్తుంది. 3.5 3.6. మన హెల్పర్ బాయ్ బ్యాగులు తీస్తుండు ప్యాసింజర్లై. ఎంతమంది ఉన్నారు ఇక్కడ దిగేటోళ్ళు? 7 మెంబర్సా? ఓకే. I'ma do shit my way, so you can go kick rocks. I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. హాయ్ ఫ్రెండ్స్, మన ఓల్వో లవర్స్ అందరికి నమస్తే. ప్రజెంట్ వచ్చేసి మనము అరుణాచలం రూమ్లో ఉన్నాము. బస్సు మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చిందట, ఇప్పుడు వెళ్ళాలి. ఈ రోజు మన రైడ్ వచ్చేసి ఎక్కడికంటే అరుణాచలం టు పాండిచేరి పెడుతున్నాం మనము. పాండిచేరి నుంచి మళ్ళీ హైదరాబాద్ కూడా ఉంటుంది రైడ్. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అరుణాచలం రూమ్స్ అని గూగుల్లో కొట్టిన వస్తుంది. చాలా నీట్గా ఇచ్చారు. ఆల్రెడీ బ్యాగ్ కూడా సర్దేసుకున్నాను నేను. మొత్తం రెడీ అయిపోయినా. 6:55 6:40 వరకు బస్ వస్తుందని చెప్పిండు మన పైలట్ అన్న. చూద్దాం అక్కడ పోయినాక పైలట్లు ఎవరు ఉంటారో ఏందనేది పూర్తిగా డీటెయిల్గా అయితే మెన్షన్ అయితే చేస్తాను వీడియోలో. అలాగే లైక్ కొట్టి అయితే స్టార్ట్ చేయండి, మీరెంతో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి ఫ్యాను, పైన ఏసీ, మంచిగా నీట్గా చల్లగా వస్తుంది. సమ్మర్ కదా, మంచిగా చల్లగా ఉంది, చాలా బాగుంది. ఏసీ కూడా ఎక్సలెంట్ వస్తుంది. అలాగే టీవీ కూడా ఇచ్చిండు. మంచిగా బెడ్ అయితే ఎక్సలెంట్ ఉన్నది నీట్గా. ఇక్కడ బాత్రూమ్ ఇది, దూకోవడానికి మిర్రర్ కూడా ఇచ్చిండు మంచిగా నీట్గా. ఇలా కాఫీలు గిట్లా ఏమైనా చేసుకుంటే ఆ పొడిలు కూడా ఇచ్చిండు, చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు మనము. రైట్, లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. మన రూమ్ నెంబర్ వచ్చేసి 213 అన్నమాట. ఇదే మన రూము. లాక్ కూడా వేసేసాము, ఆల్రెడీ అయిపోయింది, ఇక బయలుదేరడమే. చూస్తారు కదా చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్ అయితే, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. 2 personsకి వచ్చేసి 3200 పడ్డది. అదే ఎక్స్ట్రా యాడ్ 3 మెంబర్స్కి అయితే మళ్ళీ వేరే ఛార్జ్ చేస్తారు, సపరేట్ బెడ్ వేస్తారంట. చాలా బాగున్నాయి, ఒకసారి అయితే మీరైతే ట్రై చేసి చూడండి హోటల్ను. రైట్, వెళ్ళిపోతున్నాను నేను కూడా, టైం అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉన్నది, మనకు లిఫ్ట్ కూడా ఇచ్చారు. లిఫ్ట్ వేసుకుంటే చక్కగా లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు మనము. నెక్స్ట్ బస్సు దగ్గరికి ఆటో తీసుకొని వెళ్ళాలి. ఇక లిఫ్ట్ కూడా వచ్చింది, లిఫ్ట్ కూడా దిగిపోయాము. ఇక్కడ ఇదే హోటల్లో క్యాంటీన్ కూడా ఉందన్నమాట. మీరు ఒకవేళ తినాలనుకుంటే ఈ క్యాంటీన్లో కూడా తినొచ్చు, లేదంటే మన ఇష్టం బయట కూడా తినొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ ఇది రిసెప్షను. ఇక్కడ అన్న వాళ్ళు ఉన్నారు కదా, రిసెప్షన్లో వచ్చి ఎవరైనా ఏదైనా ఉంటే ప్రైస్ గిట్లా మాట్లాడుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు. చాలా నీట్గా ఇచ్చారు, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా, బెడ్స్ లోపల బెడ్లు ఎక్సలెంట్, చాలా నీట్గా ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. హోటల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ నార్త్ గోపురం పక్కనే ఉంటుంది అన్నమాట, అరుణాచల హోటల్ అని. గోపురం చూస్తారు కదా, ఆల్రెడీ గిరి ప్రదర్శన చేసేవాళ్ళు నడుస్తున్నారు కూడా. అట్లా చాలా బాగుంది టెంపుల్ గిట్లంతా, చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. బస్సు చూస్తారు కదా, ఇప్పుడే వచ్చింది. రైట్, లెట్స్ గో. లేట్ చేయకుండా అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. బస్ అయితే ఓల్వో మల్టెక్సల్ 9600 స్లీపర్ బస్. ఇది కూడా చూద్దాం. మనం వెళ్ళేది జస్ట్ ఎంత 150-100 km అంతే ఉంటుంది, అంతకుమించి ఏముండదు. అరుణాచలం టు పాండిచేరి. రైట్, మన పైలట్ అని కూడా పరిచయం చేపిస్తా. అన్న పేరు వచ్చేసి సుల్తాన్ భయ్య. నమస్తే అన్నయ్య. నమస్తే భయ్యనా? సుల్తాన్ భయ్యతోని మనం అరుణాచలం నుంచి పాండిచేరి వెళ్ళబోతున్నాము. చాలా బాగుంటుంది ఈ రైడ్ కూడా. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్నయ్య? 100 km ఉంటుందంట. ఎక్సలెంట్. మనం శ్రీకృష్ణలో ఇంతవరకు రైడ్ వేయలేదు, ట్రావెల్స్ ఉన్న కాంచి కూడా ఎన్నడూ వేయలేదు. ఇది కూడా పెద్ద ట్రావెల్స్. శ్రీకృష్ణ అంటే తోపే. కరోనా టైంలో కూడా బండ్లను నడిపించారు వీళ్ళు కూడా, చాలా నీట్గా ఉంటాయి. ఈ మధ్య 9600 కూడా తెచ్చారు, ఒక 4. చాలా బాగుంటుంది వీళ్ళ ట్రావెల్స్ కూడా. మొత్తం 8 వెహికల్స్ తెచ్చారు అన్నయ్య.
ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి 9600 మొత్తం? కాకినాడ బెంగళూరు ఇంకా చెన్నై హైదరాబాద్ ఇంకా పాండిచ్చేరి హైదరాబాదా? హైదరాబాద్ బెంగళూరు మళ్ళా. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచే పరిచయం. సుల్తాన్ అన్న కూడా బాగా తెలుసు మనకు, గుర్తుపట్టలేదు. కాకపోతే నేను షాక్ అయ్యి. ఓకే రైట్ అన్నయ్య. కరెక్ట్ 7:20 అవుతుంది టైం వచ్చేసి. మనం అనుకోలేదు, వేరే ట్రావెల్స్ అనుకున్నాం కానీ మన సుల్తాన్ బాయ్ టైంకి వచ్చేసిండు. పాత పరిచయమే అన్నయ్య. ఇక అనుకోకుండా 9600 శ్రీకృష్ణ ఎక్కేసాము. అన్నయ్య సెకండ్ పైలట్. ఏం పేరు అన్నయ్య? సుబ్బయ్య అన్న పేరు వచ్చేసి. థ్యాంక్ యూ అన్నయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అన్నయ్య ఇలా? 9 ఇయర్స్ నుంచి మొత్తం శ్రీకృష్ణ ట్రావెల్స్లో చేస్తున్నాం. బాగుంటుంది అన్నయ్య? ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. మన సుల్తాన్ బాయ్ అయితే పాత పరిచయమే, కాకపోతే రైడ్స్ అడిగినా ఎన్నడూ గిఫ్ట్ ఇవ్వలేదు. మరి పాత బండి వద్దా ఆగు ఆగా అన్నాడు. అనుకోకుండా సడన్లీ మీట్ అయిండు. చూడాలి అన్న నెంబర్ కూడా ఉంది నా కాడ. సెకండ్ ట్రిప్ ఇది, న్యూ వెహికల్. సెకండ్ ట్రిప్పేనా? న్యూ వెహికల్ అయితే ఓ పని చేస్తా, పాండీలా నెక్స్ట్ వచ్చేటప్పుడు నీకు కాల్ చేస్తా. రిటర్న్ లో మంచిగా మన దాంట్లో రైడ్ పెడదాం. రైట్. సెకండ్ ట్రిప్ మహేష్ ఇది. అంతేనా? ఒక ట్రిప్ వచ్చాం, నెక్స్ట్ ట్రిప్ అయితే ఎక్సలెంట్. అక్కడ ఇంకో బండి ఉంది మంది, దానికి కూడా రైట్. ఓకే, అది హాల్ట్ అయింది నిన్న. ఓకే, బండి హాల్ట్ అయిందా టికెట్స్ బుక్ కాక? ఓకే. నిన్న పాండీలా క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు అన్నయ్య. అవునవును. దానివల్ల నిన్న గుడ్ ఫ్రైడే కదా. అవును, అందువల్ల హాల్ట్ అయిపోయింది బండి. ఈ రోజు సాటర్డే ఫుల్, సండే ఫుల్ అయిపోద్ది. ఈ రోజు కూడా ఫుల్ అయిపోద్ది. అవునవును. వెదర్ చాలా చల్లగానే ఉంది కానీ మార్నింగ్ టైం బాగా వేడి ఉంది అన్న. మరి మధ్యాహ్నం ఇట్లా? మధ్యాహ్నం ఫుల్ హీటా? అంతే ఉండదు. ఓకే. తమిళనాడు బస్సులు చూడండి, మొత్తం ఓల్డ్ ఈజ్ గోల్డ్. చెన్నై 186 ఉన్నది. ఇంకా పాండిచ్చేరి వచ్చేసి 101, జింగి వచ్చేసి 30 ఉన్నది. జింగి అంటే ఇక్కడ తమిళనాడులో విలేజ్. చాలా నీట్గా ఉన్నాయి రోడ్లు అయితే, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సాఫ్గా వెళ్తుంది బండి కూడా. బండ్లు చూడండి ఎంత పాతగా ఉన్నాయి ఇక్కడ. తమిళనాడు ఆర్టీసీ. మన హెల్పరు మనోడు. ఏం పేరు బ్రో? సింహాద్రి నాయక. ఎక్కడ విలేజ్? ఎక్కడ? కర్నూలు డిస్టికా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? రీసెంట్గా వచ్చినావా? ఎట్లుంది వర్క్, ఎట్లుంది? చాలా మంది అడుగుతూ ఉంటారు అన్నమాట, మన కామెంట్లు వస్తాయి, అన్న హెల్పర్ జాబ్ ఉంటే చూడండి అని అడుగుతారు. ఒకసారి మైక్ పెడతా, మాట్లాడు. ఎట్లుంటుందో చెప్పు బ్రో. ఏం సిగ్గుపడకు, నేనున్నాగా నీకు. బాగానే ఉంటుంది బ్రో. ఎలా ఉంటుంది పని కూడా కొంచెం కష్టం ఉన్నా కూడా జర్నీలో అయితే బాగుంటుంది, ఎంజాయ్ చేసుకుంటాం. కష్టం ఏమి ఉండదు బ్రో. బయలుదేరేటప్పుడు అద్దం కడుక్కోవడము అయిపోయా. ప్యాసింజర్లు వస్తే లగేజ్ లోపల వేసుకోవడం. బస్ ఎంతసేపు పడుతుంది బయట లోపల? మొత్తం బయట లోపల ఒక 1.5 hours 2 hours 2 hours పడుతుంది. మరి కొంతమంది మన పిల్లలు వాళ్ళ ఇట్లే జాడు కట్టే తీయరు, బస్సులు కాలంటే ఊకగలుగుతారా? చెప్పు బాయ్. వేరే వాళ్ళ సిగ్గుపడకుండా చెప్పురా. ఏ పని అయినా కూడా అమౌంట్ తీసుకుంటారు బ్రో. బండి కడాలనుకున్నా ట్రిప్కి ఎంత ఇస్తారు? ట్రిప్కి 800 కూలి, ఒక ట్రిప్కి. తినడానికి 600 ఇస్తారు. 800 600 ఎంత? 1400 1500 ఇస్తారా ఒక ట్రిప్కి? 1500. ఓకే, గుడ్ గుడ్. చిన్న చిన్న టౌన్లు లోపలికి వెళ్తే ఇది మెయిన్ రోడ్ కదా, పాండీ మెయిన్ రోడ్డు. మొత్తం ఇలానే ఉంటుంది, సింగిల్ హైవే. పాండీ పోయిందాక ఇలానే ఉంటుంది. రోడ్లు అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి, చాలా నీట్గా. ఇంకా 95 ఉంది పాండీ. సుల్తాన్ భాయ్ బండి మైలేజ్ ఎంత వస్తుందన్న? 3.5 వస్తుందా? ఏ కొత్తదైనా పాతదైనా? 9600. పాతది వేరే మైలేజ్. పాతది ఎంత ఇస్తుంది? పాతది 2.9 3 వస్తుంది. 3.5 3.6. ఇదైతే 3.5 వస్తుంది. ఘాట్ సెక్షన్ కాబట్టి ఓకే తక్కువ వస్తుంది. ఘాట్ సెక్షన్ లేకపోతే యాక్చువల్ ఘాట్ చేయబట్టి బార్కేళ్ళు పెట్టిర్రు. చిన్న చిన్న ఊళ్ళల్లో బండ్లు ఇట్లా వెహికల్స్ స్పీడ్ వచ్చినా ఇబ్బంది అవుతుందని
ఇది వెంట్ షీల్డ్ అంటారు దీన్ని. ఎందుకంటే మనకు సూర్యుని ఫోకస్ అనేది మన మీద పడ్డప్పుడు ఇట్లా కిందికి అనుకుంటే ఏంటంటే పైలట్లకు ఇబ్బంది ఉండదు, మంచిగా నీట్గా కనపడుతుంది. సేమ్ కార్లలో కూడా ఉంటుంది. కార్లనేమో డైరెక్ట్ ఇట్లా ప్యాడ్ టైప్ ఉంటుంది, దీనికి ఏంటంటే జాల టైప్ ఉంటుంది అనమాట. వెంట్ షీల్డ్ అంటారు. గట్టి గుంజొద్దు, స్మూత్గా నీట్గా డీల్ చేయాలి. ఇలా ఉంటే అన్న ఫేస్కి చూడండి, కళ్ళ వరకు పెట్టుకున్నాడు, కిందికి ఎండ పడుతుంది, కళ్ళ మీద పడదు. ఇక మనం ఎంత స్పీడ్ పోయినా ఏం పోయినా కానీ నీట్గా కనపడుతుంది, చాలా బాగుంటుంది. ఓలోలు అన్ని కొత్త కొత్త మోడల్స్ తెచ్చారు, ఇంకా చూపెట్టాలి మనం. సంవత్సరానికి లేటెస్ట్ తీసుకొస్తారు. పైలట్కు డిక్కీలా ఏసీ ఇచ్చారా? డిక్కీలో వేయలే. ఈ దీంట్లోనే క్యాబిన్లో అయితే 2 ఉన్నాయి మనకు. ఓకే, ఏమో ఇప్పుడు వచ్చే బస్సులల్లో దాంట్లో కూడా ఇచ్చారని అంటారు, డిక్కీలల్లో లేదు. ఇంకా ఇవ్వలే, మనం పెట్టించుకోవాలి. ఓహో, మన చాయిస్, మన ఇష్టం. పెట్టించుకుంటే పెట్టించుకోవచ్చు, లేకపోతే లేదు. అన్నయ్య, హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి ఎన్ని కిలోమీటర్లు ఉంది పూర్తిగా? 850 ఉన్నదా? ఓకే, రైట్. ఈ నుంచి మొత్తం జిగిని కోట అరణ్యం. వెనకట రాజులు పరిపాలించారంట. రోడ్లు చూడండి, గిత్త డస్ట్ లేకుండా పక్కన సైడ్కు సీసీ రోడ్డు కూడా వేసారు. చెట్ల ఆకులు తప్పించి ఏం లేవు, మొత్తం చింత చెట్లు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. మన సైడ్ అసలు చెట్లు లేకుండానే కొట్టేశారు. అవును, ఇక్కడ ఉన్న చెట్లు ఎక్కడ ఉన్నావు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. చెట్టు కొట్టరు, సత్తే అదే చావాలి కానీ చెట్టు అయితే కొట్టరంట. అసలే నరికివేత అనేది నిషేధం. ఎంత విశాలంగా ఉంది. అవును, చూడండి జింగి కోట ఎంత నీట్గా కనబడుతుందో చూడండి, అసలు మామూలు లేదు. ఇప్పుడు దాని మీద ఏమన్నా విలేజ్లు గిట్ల ఉంటాయన్నా? ఏం లేవు కానీ అదొక గుట్ట. ఒక ఇల్లు ఉంది కదా. అవునుగా, కోట వెనకట రాజులు పరిపాలించారంట. ఆ కోట మీదకి ఎట్లా వెళ్ళేదో ఏమో, దారులు గిట్లా ఉండొచ్చు. ఇంకా మనకు ప్రత్యేకతలు అంతా గానం తెలియదు కదా. ఇంకా చెన్నై 152, పాండిచ్చేరి 73 ఉంది. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉన్నది పాండిచ్చేరి రోడ్లో. చూడదగిన ప్రదేశాలు కూడా చాలా ఉంటాయంట ఇక్కడ. తిండివనం, ఇక్కడ లెఫ్ట్ తీసుకొని తిండివనం నుంచి పాండిచ్చేరా, అంతే. ఇక పాండిచ్చేరి 69 ఉంది, తిండివనం 26. తిండివనంతో చెన్నై రోడ్ ఎండ్ అవుతుంది ఇక. ఓకే, ఫస్ట్ టోల్గేట్ ఇదే. అరుణాచలం నుంచి వచ్చాక తిండివనం టోల్గేట్ అంటారట దీన్ని. బండి బోగి లిఫ్ట్ ఆన్ చేశాను ఇప్పుడు. అంటే ఆ చిన్న చిన్న బ్రేకర్ల కాడ కూడా ఆన్ చేయాలా? చిన్న బ్రేకర్ కాదు, హైట్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్నది కాబట్టి 100% లిఫ్ట్ వేసుకోవాలి, లేకపోతే బాడీ తగలదు. లిఫ్ట్ వేసుకుంటే ఎంత స్పీడ్ పోద్ది అన్న బండి? 40 కన్నా దాటదు, అంతే. 40 స్పీడే ఫైనల్. గేర్ కూడా చేంజింగ్ చేసుకోదు. ఓకే, గేర్ కూడా ఎక్స్ట్రా తీసుకోదు, అదే గేర్లో పోతుంది. 40నే వెళ్తుంది స్పీడ్ కూడా లిఫ్ట్ వేస్తే. ఓకే అన్నయ్య, ట్రాఫిక్ అంత ఏం లేదని. వీకెండా? వీకెండ్ కదా. ఓకే, రైట్. తిండివనం స్ట్రైట్. ఈ చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయి మెయిన్ రోడ్లో. రోడ్లు అయితే విశాలంగా ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రక్కులు కూడా పడతాయి. 4 రోడ్స్ జంక్షన్. ఇక్కడ తిండివనంలో ఇవన్నీ ఇండస్ట్రీ ఏరియాస్. ఇక్కడ చూస్తారు కదా గోడౌన్లు ఎట్లున్నాయో, పెద్ద పెద్ద గోడౌన్లు ఉన్నాయి. మొత్తం ఏం తయారైతే ఏమో కంపెనీలా. చాలా నీట్గా ఉన్నాయి గోడౌన్లు కూడా. అన్ని ఇండస్ట్రీ ఏరియా లోపలికి కూడా ఉన్నాయి. ఇటు బార్కెళ్ళు అయితే చాలా బాగా పెట్టారు. తిండివనం సీజ్ అట కనిపిస్తుంది అక్కడ, సీజ్ అనేదో. తిండివనం సీజ్ అని ఉంది.
కరెక్ట్ టైం వచ్చేసి 8:15 అవుతుంది. మనం ఎక్కింది 6:20 6:30కి ఎక్కినాం అట్లా బస్సు. ఇక్కడ నుంచి చెన్నై రోడ్ ఎండ, చెన్నై రోడ్ ఇక్కడ నుంచి ఎండ్ అవుతుంది. మనం నెక్స్ట్ పాండిచ్చేరి వెళ్ళాలంటే రైట్ సైడ్ తీసుకోవాలి. చెన్నై ఏమో లెఫ్ట్ సైడ్ పోతే 120 ఉన్నది. ఇక లెఫ్ట్ సైడ్ పోయి ముందట యూటర్న్ చేయాలి. ఫ్లైఓవర్ వేస్తున్నట్టుంది అన్నీడ, బ్రిడ్జ్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ యూటర్న్ చేసుకొని మనం పాండిచ్చేరి డైరెక్ట్ స్ట్రైట్ వెళ్తే 120 ఉన్నది, చెన్నై వెళ్తుంది. సిగ్నల్ వేసుకున్నా రైట్కి వస్తున్నాడు. విఐపి కాన్వాయ్ అట్టుంది ఇది ఏదో. చలో రైట్, మనమైతే మళ్ళీ పాండిచ్చేరి రోడ్లోకి వచ్చాము. స్ట్రైట్ వెళ్తే దుండిగల్లు మధురై స్ట్రైట్ వెళ్తున్నాం. మధురై వచ్చేసి 330 km ఉన్నది. అరుణాచలం నుంచి అయితే ఒక 400 380 అట్లా వస్తుంది. పాండిచ్చేరి నుంచి అంటే 300లోనే క్లోజ్. నెక్స్ట్ మధురై కూడా పెడదాం రైడు. ఎన్నోసార్లు అనుకుంటున్నా మనకు కరెక్ట్ పైలట్ దొరుకుతలేడు. అన్నతో మన సుల్తాన్ అన్నతో కూడా ఇప్పటికీ ఒక 2-3 సంవత్సరాలు అయింది అన్న పరిచయం. 2-3 సంవత్సరాలు 3 years కాంచి అన్న పరిచయం. అయినా కానీ ఇంతవరకు రైడ్ చేయలేకపోయినా ఇలా అకస్మాత్తుగా మీట్ అయిండు, సడన్లీ మీటు. చాలా హ్యాపీ అన్నయ్య. మెయిన్ రోడ్ ఏమో మధురై రోడ్డు. మనం ఇక్కడ ఈ వచ్చే బ్రిడ్జ్ కింద నుంచి లెఫ్ట్ తీసుకొని పాండిచ్చేరి మధ్యనే కట్ అయిపోయింది రోడ్డు. ఈ హైవే మించి వెళ్తేనేమో మధురై, చక్కగా అదే ఇంకా మధురై రోడ్డు. ఇక మనము లెఫ్ట్ తీసుకున్నాం సర్వీస్ రోడ్లకు. ఇక్కడ ముందు లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ బస్సు కనపడుతుంది చూడండి, ఇగో పోయింది ఇప్పుడే బస్సు. ఇగో మళ్ళీ బస్సు వచ్చింది. ఆ నుంచి లెఫ్ట్ తీసుకొని పాండిచ్చేరి వెళ్ళిపోతాం మనం. ఇటేదో టౌన్ పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. తిండివనం అంటే లెఫ్టా? తిండివనం లెఫ్ట్ తీసుకుంటూ వస్తుందంట. ఇక్కడ తిండివనము. మనం స్ట్రైట్ వెళ్తున్నాం పాండిచ్చేరి రోడ్డు. పాండిచ్చేరి కరెక్ట్ వచ్చేసి 37 km ఉన్నది. ఇంకా పాండిచ్చేరిలో చెట్లు అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక 20 km వెళ్తే పాండిచ్చేరి రీచ్ అయిపోతాం మనము. చాలా చల్లగా ఉన్నది ప్రజెంట్ వరకు. అంటే బస్సులో ఏసీ వల్లనో అర్థం కావట్లే, లేకపోతే ఈ వెదర్ వల్లనో అర్థం కావట్లే. కిందికి దిగితే తెలుస్తుంది. పాండిచ్చేరి 25 ఇంకా 25 km ఉన్నది. శ్రీనివాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు KPHB హైదరాబాద్ అని కనపడుతుంది చూడండి. మన హైదరాబాద్ తాలూకా ఇది. ఇక్కడ చిన్న చిన్న బస్సులలో కూడా పర్యటన చేయడానికి చూడడానికి వస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి వచ్చింది. హైదరాబాద్ నుంచి కొట్టుకొచ్చారు దీన్ని. ఎంతసేపట్లో వచ్చిందో ఏమో, లేకపోతే తిరుక్కుంటూ వస్తున్నట్టుంది. ఇక్కడ ఆల్కహాల్ చెకింగ్ చేస్తారంట పోలీస్ వాళ్ళు. అయితే ప్రజెంట్ ఎవరు లేరు. ఇక్కడనేనన్న ఆల్కహాల్ చెకింగ్ ఇక్కడనే చేస్తారనే? ఓకే, మన సుబ్బన్న చెప్తుండు. ఓకే, ఇక్కడ కానీ మిస్ అయితే సెకండ్ పాయింట్లో కూడా ఇంకోటి ఉందట. అక్కడ చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారట, బస్ అయినా కార్ అయినా ఏదైనా. ఎందుకంటే పాండిచ్చేరిలో ఆల్కహాల్ రేట్ తక్కువ కాబట్టి తీసుకొస్తారని చెక్ చేసి ఏమన్నా ఎక్కువ తక్కువ తీసుకొస్తే ఫైన్ కూడా వేస్తారన్నా? ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. అవసరమైతే బండి కూడా సీజ్ చేస్తారా? అబ్బో, చాలా క్రిటికల్గా ఉన్నాయి ఇక్కడ పాలసీలు మొత్తం. ఓకే, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ నాట్ అలౌటెడ్ అట అన్నయ్య చెప్తున్నాడు. మనం ఇక నెక్స్ట్ టోల్ గేట్ వచ్చింది. ఇంతటితోని తమిళనాడు అనేది ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ మనము పాండిచ్చేరిలోకి ఎంటర్ అయిపోతాము. ఓకే, తమిళనాడు లాస్ట్ టోలు, పాండిచ్చేరికి ఫస్ట్ టోల్ అట. ఇంతటితోని చౌరస్తాతోని లాస్ట్ తమిళనాడు. నెక్స్ట్ పాండిచ్చేరిలోకి ఎంటర్ అయిపోతున్నాం మనం. ఇక
నాట్ జస్ట్ రోడ్స్ బిల్డింగ్ ఏ నేషన్ అట. వెల్కమ్ టు పాండిచ్చేరి. ఎత్తలేదన్నయ్యో మెల్లగా. పాండిచ్చేరిలోకి వచ్చాక ఫస్ట్ టోల్ గేట్ దాటేసాము. ఎల్ఐసి కట్ అయిపోతురా మర్చిపో బాబు. ఇప్పుడే మనకు పాండిచ్చేరి ఆర్చి వచ్చింది పాండిచ్చేరిది. ఇక్కడ నుంచి పాండిచ్చేరి స్టార్ట్. చిన్న చిన్న టౌన్లు ఇంత ముందుకు వచ్చినాయి అన్ని. ఇదో ఇంకా నెక్స్ట్ పాండిచ్చేరి సిటీ లోపలికి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. వెల్కమ్ టు పాండిచ్చేరి. ఇక్కడ నుంచి డ్రాపింగ్ పాయింట్లు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఎంతమంది ఉన్నారన్న ప్యాసింజర్లు? 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్సే ఉన్నారా? మిగతా వాళ్ళు అరుణాచలం దగ్గర కొంతమంది దిగిపోయారు. ఇక్కడ చెట్లను మాత్రం అసలు ఎంత ముసలిదైనా వయసుదైనా కానీ చెట్లను అయితే కట్ చేయరాట. ఎంత ఖరాబ్ అయినా కానీ ఓన్లీ పైన కొమ్మల వరకే కట్ చేస్తున్నారు నీట్గా. చెట్టు అనేది దానంతట అదే చచ్చిపోవాలి కానీ ఆచికాకనైతే చంపేయరాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు పాండి సిటీని. చూడండి ఎంత నీట్గా చెట్లు అనేవి చూడండి ఎంత హాయిగా చల్లగా. దగ్గర దగ్గర ఒక ఏ ట్రీ చూసినా కానీ మినిమం 15 నుంచి 20 సంవత్సరాల పైన ట్రీనే ఉన్నది ఇక్కడ. ఒక్కొక్కటి ట్రీ 70 ఇయర్స్ 80 ఇయర్స్ ట్రీలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు. ఇంకా ఇదైతే 100% ఒక 70-80 సంవత్సరాల చెట్టే. ఇక్కడ పోలీస్ వాళ్ళది పాండి వాళ్ళ పోలీసు ట్రైనింగ్ స్కూల్ ఉందట. అక్కడ శిక్షణ పొందుతారు పోలీస్ వాళ్ళు. చాలా నీట్గా ఉన్నది. ఏదైనా అసలు డిస్టర్బెన్స్ అనేది రోడ్డు మీద చెత్త కూడా లేదు చాలా వరకు. చూడండి అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. చెత్త చెదారం ఇట్లా ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు తాగుడు ఇవన్నీ చాలా రూల్స్. బండి మీద చూస్తారు కదా, హెల్మెట్ ఇద్దరు ఉంటే ఇద్దరు పెట్టుకోవాలి. ఒకరుంటే ఒకరు 100% హెల్మెట్ లేనిదైతే పోవట్లేరు. చాలా రూల్స్ పాటిస్తారు నీట్గా. ట్రాఫిక్ పోలీస్ చూడండి పోలీస్ వాళ్ళు మ్యామ్ ఎలా ఉందో. వీళ్ళ డ్రెస్ కోడ్ మొత్తం వెరైటీ ఉన్నది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ పాండిలా సిగ్నల్ పడ్డది. సిగ్నల్ ఆగిన వాళ్ళకు కూడా ఎండ తగలకుండా చల్లగా ఉండాలని చూడండి పైన పరదాలు వేశారు. ఇబ్బంది లేకుండా ఎంతసేపు అయినా ఆగవచ్చు. ఇంకా బైక్ మీద వెళ్ళే వాళ్ళకు, ఆటోలో ఇట్లా ట్రాలీలో వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎండ కొడుతుంది కదా, ఎండకు భరించలేరని ఇలా పైన పరదాలు వేసి చల్లబరిచారు పబ్లిక్ ఇబ్బంది లేకుండా. పాండిచ్చేరి బీచ్ రోడ్ అట. స్ట్రైట్ వెళ్తే బీచ్ అంట. పాండిచ్చేరి చీఫ్ సెక్రటరేట్. ఇగో పాండి బస్సులు అయితే అస్సలు ఆగుతలేరు. అరబిందో ఆశ్రమం కూడా ఉందట. లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తే మనం రైట్ సైడ్ తీసుకొని బస్ స్టాప్కి వెళ్తున్నాము. ప్యాసింజర్లను డ్రాప్ చేయాలి. ఇక్కడ రాజీవ్ గాంధీ చిల్డ్రన్ హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది చూడండి. మామూలు లేదు అసలు, నెక్స్ట్ లెవెల్. పాండిచ్చేరిలో ఇదే గేటు. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ పాండిచ్చేరి అంట. ప్రతి ఒక్క సిగ్నల్లో ఇట్లా పరదాలు వేసారు పబ్లిక్ ఇబ్బంది లేకుండా. ఇక్కడ నుంచి లెఫ్ట్ అన్నయ్య. ఓకే దగ్గరకు వచ్చిందా ఇంకా బస్ స్టాప్? ఓహో ఇప్పుడే పాండిచ్చేరి బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. ఇక్కడే ప్యాసింజర్లు అందరు దిగిపోయేది. ఇంకా లాస్ట్ స్టాప్ అట. అన్న వాళ్ళు కూడా ప్యాసింజర్లను పిలుస్తారు. లాస్ట్ స్టాప్ అంట. ఇంతటితో పాండిచ్చేరి కూడా మనం రీచ్ అయిపోయినాం. ఆటో వాళ్ళు కూడా ఆపుతున్నారు. ప్యాసింజర్లను ఎక్కడికైనా డ్రాప్ చేయాలన్నా వెంటనే తీసుకెళ్తారు. మన హెల్పర్ బాయ్ బ్యాగులు తీస్తుండు ప్యాసింజర్లు. ఎంతమంది ఉన్నారు బాయ్ ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ దిగేటోళ్ళు? 7 మెంబర్సా? ఓకే ఆటో వాళ్ళు కూడా స్పేర్ ఉన్నారు. లాస్ట్ ఇది ప్యాసింజర్లను కూడా ఆల్మోస్ట్ అందరు దిగిపోయారు. ఎవరు లేరు ఇక.
నెక్స్ట్ మనం ఎక్కడన్నాయా పార్కింగ్ ఎక్కడ మనం సుబ్బన్న? పార్కింగ్ వచ్చి సిరిసిరి రోడ్డు చెన్నై రోడ్డా? ఎంత దూరం వెళ్ళాలి ఇంకా మనం? 2.5. ఇంకా 2.5 వెళ్తే పార్కింగ్ వస్తుంది బస్సుది. బండ్లు పూజ అయిపోయినాయి అన్న ఇవి? అయిపోయినాయి, రెండో ట్రిప్. ఓకే, పూజ అయిపోయినాక రెండో ట్రిప్ ఇది. ఓకే, మనం యూటర్న్ చేసుకున్నాం వచ్చిన రోడ్ నుంచి. కొంచెం ముందుకు వెళ్తే బస్ పార్కింగ్ ఉంటుందంట, ఇంకా అదే లాస్ట్. పాండిచ్చేరి ఆర్టీసీ చూడండి, బస్సులు వెరైటీ టైప్లో ఉన్నాయి. లాస్ట్ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి వీళ్ళు బస్ స్టాండ్ దగ్గర 8:20 కల్లా దింపేశారు. 8:30 అవుతుంది టైము కరెక్ట్. ఇప్పుడు తొందరనే దింపేశారు. చాలా బాగుంది, వీళ్ళ సర్వీస్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. కొత్తగా వేసిరంట 9600 వోల్వో మల్టీఎక్సెల్ కొత్త వేసారు 2 బండ్లు. ఎవరైనా బుక్ చేసుకోవాలంటే చేసుకోండి, చాలా నీట్గా ఉన్నాయి. లోపల కూడా చూపెట్టామని, కానీ యాక్చువల్ ఏంటంటే మనం మధ్యన యాడ్ అయినాం, చూపెట్టడానికి అవ్వలేదు. దానివల్ల అరుణాచలం నుంచి తీసినాం కాబట్టి కష్టం అయిపోయింది. బస్సు అయితే ఎక్సలెంట్ ఉంది, కొత్త బస్సు మామూలు లేదు. పాండీకి మనకు మన దగ్గరనేమో 95 చిల్లర ఉన్నది, ఇక్కడ మాత్రం 86.51 రూపీస్ ఉన్నది. చాలా తక్కువ. భువనేశ్వర్లో పాండిచ్చేరిలో ఇక్కడ చాలానైతే ఫ్యూల్ రేట్ తక్కువ ఉన్నాయి. మన సుబ్బన్న బండి ఫుల్ చేపిస్తుండు మొత్తానికి. గన్ను పెట్టారు చూడండి, పడుతుంది. ఎన్ని లీటర్లు పడుతుంది నా మ్యాక్స్ ఇలా? ఓల్వోల ఫుల్ ట్యాంక్ ఎంత? 550. 550 లీటర్లకు 9600 మొత్తం ఫుల్. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య, లవ్ యూ సో మచ్. నాకు ఈ రైడ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సుల్తాన్ భాయ్. మళ్ళీ కలుద్దాం ఒకసారి, అవసరమైతే నెక్స్ట్ ట్రిప్లో మన దాంట్లోనే వచ్చే ప్లాన్ చేద్దాం అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? మొత్తం పాండిచ్చేరి అయితే చక్కగా చాలా బాగా తీసుకొచ్చారు అరుణాచలం నుంచి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, బాయ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.